కలిపి లెక్కేస్తారు. లెక్కేసి యావరేజ్ తీస్తారు. యావరేజ్ తీస్తారు ఎవరికి ఉపయోగం? లెక్కలుగా చూస్తానికి ఆరోగ్యదాయకంగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా పేదవాడికి అందుతుందా లేదా అది చెప్పాలి. అది చెప్పకుండా అందుకనే ఈ పేదరికం ఇక్కడ ఇలాగే ఉంది. పేదరికం అలాగే ఉంది. పెర్ క్యాపిటల్ మాత్రం 6th ప్లేస్లో ఉన్నాం మనం. అందువలన మీరు జిఎస్డిపి కూడా అదే పరిస్థితి అధ్యక్ష. జిఎస్డిపిలో కూడా మనం అప్పుడప్పుడు మన జాతీయ జీడిపి కంటే మనం బాగున్నట్టు కనపడతాం. అది దేశంలోనే అదే ప్రాబ్లం, రాష్ట్రంలో కూడా అదే ప్రాబ్లం. ఆ విధంగా ఆ లెక్కలు కేవలం ఆ లెక్కల ద్వారా మనం ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా ఇటువంటి లెక్కలు వేసి ప్రాక్టికల్గా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు బడ్జెట్లు రూపకల్పనలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా దేన్ని బట్టి లెక్కేస్తారు అధ్యక్ష? నాకు పోయినసారి రోసే గారు ఉన్నారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా. రోసే గారిని నేను అధ్యక్ష ఒక ప్రశ్న వేశాను. నేను అప్పుడు ఐ వాజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రతికి ఉన్నారు. దేన్ని బట్టి ధనిక రాష్ట్రం మన రాష్ట్రం సంపన్నవంత రాష్ట్రం అని అప్పుడే చెప్పారు ఆయన. దేన్ని బట్టి సార్ అని అడిగాను. అని రెవెన్యూ సర్ప్లస్ 4 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా ఉంది కాబట్టి రాష్ట్రం సర్ప్లస్. రెవెన్యూ సర్ప్లస్ని బట్టి సర్ప్లస్ అది ధనిక రాష్ట్రమా లేదా పేద రాష్ట్రమా అనేది లెక్క వేయటమే అన్సైంటిఫిక్. ఎందుకనంటే ఇప్పుడు రెవెన్యూ ఎలా ఉంటుంది? రెవెన్యూ ఆదాయం అంటే కేంద్ర పన్నుల్లో వాటా, సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, ఇవన్నీ కలిపితే అది రెవెన్యూ ఆదాయం. ఖర్చులు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీలు, అసలు చెల్లింపులు. అంటే దీనిలో మిగలాలంటే జీతాలు తగ్గించేస్తే రెవెన్యూ మిగిలిద్ది, పెన్షన్లు తగ్గిస్తే రెవెన్యూ మిగిలిద్ది, లేకపోతే ఇతర వీటికి సంబంధించి నేను చదివిన ఏది తగ్గించినా రెవెన్యూ మిగిలిద్ది. దాన్ని బట్టి రెవెన్యూ సర్ప్లస్ చూపెట్టవచ్చు. రెవెన్యూ సర్ప్లస్ చూపెడితే అది ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది? రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ మైనస్లు ఇవి కాదు ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ బడ్జెట్ ఫలితాలు ప్రతి చివరి మనిషికి కూడా అందుతున్నాయా లేదా అనేది దాన్ని బట్టి అది ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా అనే అర్థం అవుతుంది అధ్యక్ష. ఇవాళ ఒక జనరల్ ఒక నానుడి మనం వింటా ఉన్నాం. భారతదేశం సంపన్న భారతదేశం, పేద భారతదేశం, 2 దేశాలు ఉన్నాయి. ఒక విత్ ఇన్ ద సేమ్ కంట్రీ వీ హ్యావ్ 2 కంట్రీస్. ధనిక దేశం, పేద దేశం. అలాగే నా దృష్టిలో ధనిక తెలంగాణ, పేద తెలంగాణ, ధనిక రాష్ట్రం, పేద రాష్ట్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న వాళ్ళ దగ్గర కొద్దిమంది దగ్గర ఉన్నాయి, లేని వాళ్ళు నేను తర్వాత లెక్కలు చెప్తాను మీకు, ఎక్కువ టైం కూడా తీసుకోను. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న వాళ్ళని చూసి తలసరి ఆదాయాలు లేదా ఎస్జిడిపిలు జిఎస్డిపిలు వీటిని చూసే లెక్కలేస్తే అసలు పేదరికం అక్కడే ఉంటుంది. మనం చూసాం అప్పుడు నిజాం నవాబు కాలంలో నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. కానీ ఆ కాలంలో ఏంటి అధ్యక్ష? వెట్టి బానిసలు కూడా ఉన్నారు. వెట్టి బానిసలు కూడా లక్షలాది మంది ఉన్నారు. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యుద్ధం జరిగింది. ఆ పరిస్థితి ఇప్పుడు ఇవాళ కనపడతా ఉంది. ఇవాళ కొత్త రకం నిజాములు ఉన్నారు, కొత్త రకం మాఫియాలు ఉన్నారు, కొత్త రకం జమీందారులు ఉన్నారు, కొత్త రకం జాగీర్దారులు ఉన్నారు. అంతా కొత్త రకం, అంతా మాఫియాల మయం. ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పేదవాడి పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఇంతకుముందు 2 జతలు బట్టలు వేసుకునేవాడు ఇప్పుడు 4 జతలు బట్టలు వేసుకోవచ్చు. కానీ పేదరికంలో మార్పు లేదు. ఎక్కడి నుంచి మరి ఎట్లా దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి పేదరికాన్ని? దానికంటే దాని కొత్త సిస్టమ్ అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ఈ అప్పులు ఉన్నాయి, దీన్ని ఎలా తీరుస్తారు? ఈ బడ్జెట్లో ఈ డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు? 50,000 కోట్లు అప్పు చేస్తున్నారు, మళ్ళా దీన్ని ఎలా? ఇటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి. దీనికి పరిష్కారం రాజశేఖర రెడ్డి గారు నేను పోయినసారి కూడా చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అన్ని శాచ్యురేషన్ తీసుకెళ్ళాడు. ఇళ్ళు శాచ్యురేషన్, రేషన్ కార్డులు శాచ్యురేషన్, పెన్షన్ శాచ్యురేషన్. ఎలా చేశాడు అంటే నీకు మనసు ఉండి కృతనిశ్చయత ఉంటే, దృఢతరమైనటువంటి ఆలోచన ఉంటే, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, గత ప్రభుత్వ వైఫల్యాలు మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ హామీల్ని నెరవేర్చగలుగుతారనే విశ్వాసం నాకుంది అధ్యక్ష.
దానికి సంబంధించి నేను నాకున్న దీనిలో ఒక వర్కౌట్ చేయటం జరిగింది. ఎలా చేయగలుగుతారని ఒక నమ్మకం ఉందంటే, ఇప్పుడు అధ్యక్ష మొత్తం గ్యారంటీస్ అన్నీ టోటల్గా ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టినవి కాదు. కొన్ని ఆ కొత్త గ్యారంటీస్ అంటే 2500 మహిళలకి అట్లా ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు నడుపుతున్న వాటి మీద పెంచుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఉంది. రైతు బంధు ఇంతకుముందు 10,000 2 పంటలు కలిపి, ఇప్పుడు 15,000 చేశారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆలోచన చేయాలి. ఇలా నేను కొద్దిగా వర్కౌట్ చేశాను అధ్యక్ష. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులకు సంబంధించి ఇది మొదటి నుంచి కూడా ఉన్న సిస్టమే. దాని మీద నాకు ఉన్న అంచనాలో నేను కొంతమంది దీని మీద మేధావులతో మాట్లాడిన తర్వాత అందులో కొంత సెంట్రల్ పోర్షన్ కూడా ఉంటుంది. 3-4 వేల కోట్లు అవుతుందనేది నా అంచనా. అలాగే పెన్షన్లు కూడా కొద్దిగా పెరుగుతాయి, గతం కంటే కొద్దిగా పెరుగుతుంది. పెన్షన్లు ఎలా అంటే ఇంతకుముందు 1000 కోట్లు ఉంటే ఈసారి 2000 కోట్లు అవుతుంది, ఎందుకంటే కొద్దిగా అది పెరుగుతుంది కాబట్టి. విద్యుత్ ఉంది. ఇంతకుముందు 100 యూనిట్లు అంటే కొన్ని సెక్షన్లకు 250 యూనిట్లు కూడా ఫ్రీగా ఇచ్చారు షాపులకి, చిన్న చిన్న వాటికి. ఇప్పుడు 200 యూనిట్లు చేశారు. అది ఇంతకుముందు 1300 కోట్లు ఉంది, ఇది 2600 కోట్లు అయింది. గ్యాసు అదనంగా 4000 కోట్లు అవుతుంది. బస్సుకు సంబంధించి ఉచిత బస్సు 300 నెలకి 300 కోట్లు మొత్తం కలిపిన 3600 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ గతంలో 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు చేశారు కాబట్టి 2000 కోట్లు అవుతుంది. ఇళ్ళు గతంలో మీరేమి ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన లెక్క ప్రకారం చూసినా కూడా 20,000 కోట్లు అవుతుంది. ఇలా లెక్కలేస్తే మహిళలకు సంబంధించి కూడా 2500 ఆ లెక్కను తీస్తే మొత్తం 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు అర్హతలో ఉండరు అధ్యక్ష. మహిళల్లో చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మహిళల్లో చాలామంది వైట్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే దానికి కూడా ప్రాతిపదిక ఉంటుంది. జనరల్గా మహిళలందరికీ 2500 ఇస్తామన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఏదో వక్రీకరణ చేయటం అట్లా అవసరం లేదు. దాన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక స్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, బాగా స్థితిమంతులు ఎవరు, ఆ లెక్క తీసుకుంటే మహిళలది కూడా పెద్ద కష్టమని నేనేమో అనుకోను అధ్యక్ష. అలాగే రైతు బంధుకు సంబంధించి ఇంతకుముందు దాదాపు 11,000 కోట్లు ఎంతో ఉండే అధ్యక్ష. ఇప్పుడు పెరిగిన దాంతో కలిపితే 16,000 కోట్లు అయింది. దానిలో నుంచి మొత్తం ఇప్పుడు ఇందాక వారు చెప్పింది 10 ఎకరాలు, మేము కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండి కూడా చెప్తున్నాం 10 ఎకరాలు లేకపోతే ఇంకా అందరితో మాట్లాడండి, కొద్దిగా అటు ఇటుగా మాట్లాడి దాన్ని పరిమితి పెట్టండి. 100 ఎకరాలు లేకపోతే ఫామ్ హౌస్లు ఇంకేదో అవి తీసేస్తే 4-5 వేల కోట్లు మిగులుతాయి అధ్యక్ష. ఆ విధంగా జాగ్రత్తగా దాన్ని ప్రూనింగ్ చేసుకుంటే, జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే 6 గ్యారంటీలు అమలు చేయటం అనేది కష్టమే కాదు. ఖచ్చితంగా చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఇంకా అదనంగా డబ్బులు కావాలంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరెవరి చేతుల్లో ఆక్రమణ మాఫియాలుగా 100,000 ఎకరాలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో వాటి ఎవరి చేతుల్లో ఉన్నా సరే వాటిపైన ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ భూములు మళ్ళా వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుని దేవాదాయ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా భూదాన భూముల ఆక్రమణలో ఉన్నాయి, వక్ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా చెరువు కింద ఉన్నటువంటి భూముల ఆక్రమణలో ఉన్నాయి. 100,000 ఎకరాలు ఆక్రమణలో ఉండి అదే పెద్ద సంపదగా ఉంటే, ఇందాక నేను చెప్పింది 2 తెలంగాణలో ఉందా, ఇది హైదరాబాద్లో కూడా రెండు హైదరాబాద్లో ఉంటాయి. ఒక హైదరాబాద్ ఏమో సంపన్నుల హైదరాబాద్ ఉంటుంది, ఇంకో హైదరాబాద్ పేదల హైదరాబాద్. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి డబ్బులు అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఇబ్బంది పడాలి. ఈ సంవత్సరం మనకి కంపల్షన్తో, మన కాన్స్టిట్యూషనల్ కంపల్షన్ కాబట్టి బడ్జెట్ పెట్టాల్సిందే. కాన్స్టిట్యూషన్ మనం అప్పులు ఉన్నాయని చెప్పి అన్నం తినకుండా ఉండలేము. అప్పులు చేస్తున్నారని మీరైతే చేయొచ్చు అప్పులు, మీరు చేసిన అప్పులు తీర్చడానికైనా మళ్ళీ అప్పులు చేయాలి కదా. మీరు అప్పులు కేసీఆర్ గారు చేశారు, ఆ ప్రభుత్వం చేసింది, మాకు సంబంధం లేదని వీడు చేతులు ఎత్తేయలేరు కదా. అందువలన జాగ్రత్తగా మనం ఏదన్నా మాట అన్నా లేకపోతే ఏదైనా విమర్శ పెట్టినా ఆలోచన చేసి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.